ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. అబ్బాయి ఆదివారం రోజు ఎక్కడ పోవాలి అర్థం కావట్లేదు నాయన. దింగతున్న పిల్లకాయలు అందరూ ఎట్టబడి దింగిరు అర్థమే కావట్లేదా. ఫ్లాష్ మ్యాన్ కూడా ఎట్టబీడని ఏడ బుల్లెట్ సౌండ్ వస్తుందా? ఏ బుల్లెట్ ఏ చిన్న పాపం కదిలిద్దా? ఏ మామ ఎక్కడరా బుల్లెటా? మామ నిన్న కొన్నాను మామ, 3,70,000 నామాట. 6,000 కట్టాలి నెలకి నామాట. వస్తుంది తిరిపోద్ది, పని బాట లేకపోయా. ఈరోజు ఆదివారం అయిపోయా, సరేలే అందుకు ఈరోజు ఆగున్నా. ప్రతి రోజు పనికి వెళ్తున్నారు నేను. ఒరే మామ ఈరోజు ఎక్కడికైనా పోదాం రా, అజికి తెంగతుంది కూర్చొని. ఈరోజు ముందు వస్తే వద్దురా మామ, ముందు తాగకూడదా, సాగు తెంగతాడు మా బాబా. వద్దురా మామ ఎక్కడికైనా పోదాం రా, షికారు పోదామా? ఒరే మామ మొన్న నేను వస్తా ఒక గ్యాలం తెంకొచ్చాను రా. నా మాట 10,000 ఉంటుంది. 10,000 నా బొమ్మ కప్పు ఉంటుంది. ఇసురు తెంగ అంటే లాక్కుంటాను అనుకున్నాం. పొరమైన నా దుమ్ము లేపేస్తాను చేపలా. ఏ చేప అయినా కానీ పడిపోతున్నాయి రా. పానా ఇంటికాడ ఉంది రా, దెంకపోదామా చేపలకి, ఎందుకు ఇంటికాడ ఉందామా మావా? పారా మావా అట్టయితే 2 గేలాలు ఉన్నాయంటరా. నేనేం చేయాలరా, మడి చేయాలంట నేనా? కుమ్ము కూర్చొని 2 ఉండే పని చెప్పరా దెంగద వెండించా. 2 ఏమైనా ఉన్నారు నాన్న, ముందు బండి ఎక్కడ తొందరగా దెంగద వెండించా. నా చేపలు దుమ్ము లేపాలి ఇలా. నువ్వేం చేయలేదు మావా, నువ్వు గేలం పట్టుకుని తిప్పుతా దాన్ని ఎంత నా చేప వచ్చి పది దెంగద్ది. అదేం పెద్ద విషయం కాదు. మరి నా మాట చేప కాదు, నువ్వు ముందు చిన్నగా మానేరా, పడదెంగతట్టు గుండు పగిలిపోద్దా. మామా ఏం కదిలిపోక మనం విన్నామని సంగతి నెలలో నుంచి చేపకు తెలియకూడదు నా మాట. ఇది బొమ్మ కప్పని అసలు కనిపెట్టలేవులే. గమ్ముకుండా పడిన చేపలు వెనక్కి దెంగతా ఉండి అంతే. ఒరే మామ నాకు పడతాయా పడవ డౌట్గా ఉంది కదరా. ఈ కప్ప ఎంత ఉందా, బొమ్మలాగుందిద్దా, ఆడుకునే బొమ్మ ఉన్నట్టుందా చిద్దా. ఒరే పడతాయంటరా. ఏ దెంగతనమ్మ శబ్దం చేయబాక నా మాట కనుక్కొని దెంగతాయ్యా. నీకెందుకో చీరకు 1000 రూపాయలు కొర్రా కొచ్చిపోతే దెంగతుంది ఈరోజు నా మనిషి. నీకెందుకు ఉండరా నువ్వా చేప పడే టైంలో అరవ బాగా గుండెడు. చిన్నపిల్లకాళ్ళరా ఈరోజు ఆదివారం చేప ఆడుకోళ్ళు వస్తారు. దుదు కప్ప, అదిగో కప్ప. ఆ కప్ప నా మనిషి నిజం కప్ప అని కానీ పట్టుకున్నారనుకో, ఎత్తినామ సంచులు దెంగతారు మిమ్మల్ని. ఉత్తి బొమ్మ కప్ప అది. పైన ఉంటాడు ఒకడు ఆడిస్తూ ఉంటాడు కప్పని. ఆ కప్పని పట్టుకుంటారంటే ఎత్తి దెంగతారు. బాగా గమనించండి, నన్ను ఫాలో అయిపోండి మీరు ఫస్ట్. బస్ వాళ్ళు ఎంతసేపు ఉంటారు వాళ్ళు. ఈరోజు ఎంత ఉన్నట్టుకున్నారా. మేము మేతకెత్తి నెయ్యి వెళ్ళా. ఏది ఎర్రని, ఏది నిజం కప్పు, ఏది బొమ్మ కప్ప అని మాకు ఎట్ట తెలుస్తుందా? భలే చెప్పావురా. ఈ రోజు వరకు కప్పలు తినబాకండ్రా. ఏదన్నా పాచి గీసి ఆరోగ్యంగా తాగనా. కప్పు కానీ తిన్నారు అనుకున్నా మనిషి బాండట్లా పడతారు నా మనిషి. ఈరోజు ఏం చేస్తారో తర్వాత మీ ఇష్టం. ఏ ఏరియా నా మడ్డ 14 వేసాం కప్పనే. ఒక చేప పడిందిలే నా మడ్డలే. ఏంద్రా గుండు మావా, నువ్వు వచ్చింది శనిద్రం దెంగతుంది కదరా నా మడ్డ. నేను ఒక్కనే వచ్చినా సరిపోయింది కదరా. ఓరా మీది ఆదివారం మాకు సంగతి బాగా తెలుసురా. ఇది ఆదివారం సంగతి తెలుసు, చేపలు ఎట్టుకోవాలి వస్తారని తెలుసు. అయినా కానీ ఏదన్నా మంచి ఎర్ర తీసుకొస్తారు. మీరేం బొమ్మ కప్పు దెంకొచ్చారు. బాగా నీళ్ళు మా పిల్లకాయలు బాగా ట్రైనింగ్ ఇచ్చిపోతే ఏమన్నా. ఒరా నువ్వు బొమ్మ కప్పు దెంకొచ్చి మమ్మల్ని పడి దెంగలని చూస్తున్నాను. అబ్బా అవన్నీ దెంగదురాడా. అవన్నీ చిన్నప్పుడు ట్రైనింగ్ ఇచ్చిపోతే ఏముంటారు మాకు. బొమ్మ కప్పులు ఏంది, నిజం కప్పులు ఎట్టున్నాయి అని దెంగ నేడించుకోముగా. మన బడవ చేపలు కూడా అప్డేట్ అయిపోయినారా నా మనిషి. ఇంకేంద్రా గుండా లేయి పాదం ఏస్ట్ మోసం దెంకపోయా. ఏం పెట్టుకుని ఎర్ర దెంగదాం పై ఆదివారం. అదే గతి మనకి.